చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మాట. ఇంత వాక్యం నేర్చుకుంటున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు, కానీ వాక్యం గుర్తుండట్లేదు. స్తోత్రం చెప్పండి. వాక్యం గుర్తుండట్లేదు, ఆ చెప్పిన వాక్యాన్ని అనుసరించట్లేదు. మరి వీళ్ళు దేవుని బిడ్డలుగా ఎలాగ దేవుడు అంగీకరించగలుగుతున్నాడు? ఈరోజు నువ్వైనా నేనైనా మనం ఆలోచించవలసింది ఒకటి, కొత్తగా పుట్టినవా, మనం కొత్తగా జన్మించినవా? కపటం పోయిందా? వేషధారణ పోయిందా? దూషణ మాటలు పోయినాయా? ఇవన్నీ పోయి నేను కొత్తగా జన్మించి నిర్మలమైన వాక్యం అనే పాలతో నేను ఎదుగుతున్నానా? నా జీవితం ఎదుగుదలకు వచ్చిందా? నా జీవితం చిన్న వయసు నుంచి ఆత్మలు ఎదుగుతుందా? నా శరీరం పెరుగుతుంది దినదినం, కానీ నా ఆత్మ పెరుగుతుందా? నేను నలుగురికి చెబితే దేవుని ఆలోచన ఎలానే ఉంటుందా? దేవుని చిత్తం ఎలానే ఉంటుందా? ఆ కుటుంబంలో ఒక మాట మాట్లాడితే దేవుడు ఇదే మాట్లాడాలనుకుంటా అక్కడ. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రతి విషయాన్ని క్రైస్తవుడు తెలుసుకోవాలి. లోక సంబంధి, దేవుని నమ్ముకోని వాడు, దేవుని దగ్గరకు రానివాడు, లోపల తిరిగేవాడి కంటే దేవుడి ఉద్దేశాలు తెలియదు. దేవుని నమ్ముకోని 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. అసలు పాస్టర్ కావాలి అసలుకి. స్తోత్రం చెప్పండి. కానీ ఇంతవరకు యేసు క్రీస్తు ప్రభువుని కుటుంబంలో పంచి కుటుంబంలో ఒక పిల్లగాడిని కూడా మార్చుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కొత్తగా జన్మించలేదు, కొత్తగా